దేవుని మాటలు ఏవి కూడా నిరర్థకము కావు. అవి ఎంతో సత్యములై ఉన్నవి. ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు కొంతమంది అబద్ధమనుకుంటారు. దేవుడు యూదులకు కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. ఆయన మాట తప్పకుండా ఇచ్చాడు. దీర్ఘోపదేశకాండం 6:10 అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు వాళ్ళకి వారు కట్టుకొనకుండా కట్టిన ఇల్లు, వారు త్రవ్వని బావు, వారు నాటని ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, అంజరపు చెట్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన యూదులకు ఇస్తానన్నాడు. యెహోషువ 21:43 యెహోవా ప్రమాణం చేసిన వారి పితరులకు ఇచ్చాలని చెప్పిన దేశాన్ని ఆ యూదులకు దేవుడు ఇచ్చేశాడు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఈ మాట చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని జల్లారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని చేతనని. ఆయన నమ్మితే పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. యోహాను 14:2 యేసు ప్రభు ఇలా చెప్తున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు, నేను మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. మత్తయి 25:34 తండ్రి చేత ఆస్వాదింపబడులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును సుసంతరించుకునుడి. దేవుడు ప్రమాణం చేసి వారికి కనాను దేశాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ప్రమాణం చేశాడు, నేను పరలోకాన్ని ఇస్తానని. మనకి తప్పనిసరి దేవుడు ఆ పరలోకాన్ని ఇస్తాడు. మనకి వాగ్దానం చేసిన వాడు మానవుడు కాదు, ఆకాశాలు మహాకాశాలు అట్టజాలని మహాదేవుడు. ఇది నమ్మిన వారు నాకు కామెంట్ చేయండి.